ఓం శాంతి. ఈరోజు 12 జూలై మురళి ఉంది. మురళి సారాంశము: मीठे बच्चे, बाप जैसा निरहंकारी और निष्काम सेवादारी कोई नहीं। सारे विश्व की बादशाही बच्चों को देकर खुद वानप्रस्थ में बैठ जाते हैं. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు బాబా వంటి నిరహంకారి మరియు నిష్కామ సేవాదారి మరెవ్వరూ లేరు. మొత్తం విశ్వం యొక్క రాజ్యభాగ్యాన్ని పిల్లలకిచ్చేసి బాబా స్వయంగా వానప్రస్థిగా అయిపోతారు. కాబట్టి ఇలాంటి తండ్రి ఎంత నిరహంకారిగా, ఎంత నిష్కామ సేవాదారిగా చేసేవారు మరెవ్వరు కూడా లేరు అంటున్నారు. ప్రశ్న है, बाप का कौन सा पैगाम तुम्हें सारे विश्व को बताना है? బాబా యొక్క ఏ సందేశాన్ని మనం మొత్తం విశ్వానికి తెలియజేయాలి? सभी को बताओ कि तुम दुखहर्ता सुखकर्ता के बच्चे हो, तुम्हें कभी भी किसी को दुख नहीं देना है. బాబా అంటున్నారు, మీరు అందరికీ తెలియచేయండి, మీరు దుఃఖహర్త సుఖకర్త యొక్క పిల్లలు ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. तुम सुखदाता बाप को याद करो, उन्हें फॉलो करो तो आधा कल्प के लिए सुखधाम में चले जाएंगे. మీరు సుఖదాత తండ్రిని జ్ఞాపకం చేయండి, వారిని ఫాలో చేయండి, అప్పుడే అరకల్పం కోసం సుఖధామానికి వెళ్ళిపోతారు. यह पैगाम सबको देना है. ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. जो इस पैगाम को जीवन में धारण करेंगे वह 21 जन्मों के लिए माया की बेहोशी से छूट जाएंगे. ఎవరైతే ఈ సందేశాన్ని జీవితంలో ధారణ చేస్తారో వారు 21 జన్మల కోసం మాయా యొక్క బేహోషి నుండి విడిపోతారు. అంటే మాయ ఏదైతే మనల్ని ఇప్పుడు సంగమ యుగంలో మధ్య మధ్యలో మూర్ఛబడిపోయేలా చేస్తూ ఉంటుందో, బాబాను మర్చిపోయేలా విస్మృతిని కలిగిస్తుందో, వీటన్నింటి నుండి మనం 21 జన్మల వరకు రక్షింపబడతాం. సత్యత్రేతాయుగాలలో మాయ అనేదే ఉండదు. గీత్ హే హమారే తీర్థ న్యారే హే పాట ఉంది. మా యొక్క తీర్థస్థానం అతీతమైనది. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चे इस गीत का अर्थ तो समझ गए. हम आत्माओं का वह बाप है, मुख्य है ही आत्मा. మధురాతి మధురమైనటువంటి పిల్లలు ఈ పాట యొక్క అర్థమైతే తెలుసుకున్నారు కదా. మనందరూ ఆత్మలకు తండ్రి శివబాబా ఉన్నారు. అన్నింటికంటే ముఖ్యమైనది స్వయాన్ని ఆత్మగా భావించడం. అవి తుమ్ బచ్చే జాన్తే హో, हमारी आत्मा परमपिता परमात्मा के सन्मुख बैठी है, तुम्हारी सोल सुप्रीम सोल के सामने बैठी है. ఇప్పుడు ఆత్మ పరమాత్మ ఎదురుగా కూర్చుంది అని అర్థం చేసుకుంటున్నాం. మరి మనందరికీ మనకంటూ ఒక శరీరం ఉంది. శివబాబా అయితే ఒక దేహాన్ని లోన్లో తీసుకోవడం జరిగింది. గురువులు కూడా యాత్రలలోకి వెళ్తూ ఉంటారు. చాలామందిని భక్తుల్ని కూడా యాత్రలకు తీసుకెళ్తూ ఉంటారు. భక్తి మార్గంలో అయితే చాలామంది గురువులు ఉంటూ ఉంటారు. భారతదేశంలో అయితే స్త్రీ తన పతిని కూడా గురువు అని భావిస్తూ ఉంటుంది. బాబా అర్థం చేయిస్తున్నారు, బేహద్ తండ్రి మనకు బేహద్ విషయాలను అర్థం చేయిస్తున్నారు. బేహద్ వారసత్వం తీసుకోవడం కోసమే వచ్చాము. మనమందరం కూడా సద్గతిని పొందాల్సి ఉంది. బాబా మనకు నిశ్చయాన్ని కలిగించారు. మొత్తం ప్రపంచం కూడా ఈ సమయంలో దుర్గతిలో ఉంది. బాబా ఇప్పుడు మనల్ని పావనంగా తయారు చేస్తూ ఉన్నారు. ఏ విధంగా గురువులకు కూడా కొంతమందికి 100 మంది శిష్యులు ఉంటారు, కొంతమందికి 50 మంది, కొందరికి 500 మంది, ఇలా కొందరికైతే లక్షలు కోట్లల్లో కూడా శిష్యులు ఉంటూ ఉంటారు. ఏ విధంగా కోజోల యొక్క కోజా అనేటువంటి కమ్యూనిటీ ఉంటుంది కదా, కచ్చాస్ అని అంటూ ఉంటారు. ఆగా ఖాన్ గురువు అన్నట్టు వరంగల్లో మన యొక్క ఫరిష్తా భవన్ సెంటర్ పక్క వీధిలోనే ఉంటుంది వాళ్ళ యొక్క కమ్యూనిటీ, చాలా పెద్దగా. బాబా అంటున్నారు వాళ్ళ యొక్క గురువు గారిని వారు ఎలా బంగారంతో తులాభారం చేస్తూ ఉంటారు. చాలామంది ఫాలోవర్స్ అని చెప్పుకునేవారు ఎంతోమంది ఉంటూ ఉంటారు.
వారికి చాలా గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. మరి ఈ విధంగా గురువులకి చాలా భక్తి మార్గంలో గౌరవం ఇస్తూ ఉంటారు. గురువులైతే అనేకులు ఉన్నారు. నంబర్ వారుగా ఉన్నారు. కొందరి యొక్క సంపాదన పద్మాలలో కూడా ఉంటుంది. ఆగా ఖాన్ యొక్క సంపాదన చాలా ఉంటుంది. అతని వజ్రాలు, రత్నాలతోటి కూడా తూకం వేశారు వారి యొక్క శిష్యులు. ఒకవైపు వజ్రాలను, మరోవైపు గురువు గారిని పెట్టారు. ఈ రోజుల్లో అయితే బంగారంతో కూడా కొందరిని తూకం వేస్తారు. ప్లాటినం కూడా ఉంటుంది బంగారం కంటే విలువైనటువంటిది. ఇలా భక్తి మార్గంలో చూడండి గురువుగారి యొక్క స్థానం ఎంత గొప్పగా ఉందో. సద్గురు శివ్ బాబా ఇప్పుడు మనందరికీ సద్గతినిచ్చే మార్గాన్ని తెలియజేస్తున్నారు. మరి బాబాను ఎందులో మీరు తూకం వేస్తారు అంటున్నారు. బాబాను వేయగలమా? బాబా అయితే నిరాకారుడు. బాబా అశరీరి ఉన్నారు, దేహం లేదు. బాబాను, ఆత్మను ఎలా తూకం వేయగలుగుతాం? బాబా అయితే బిందువు ఉన్నారు. ఎంత వండర్ఫుల్ గురువు మనకు లభించారు కదా. బాబా అయితే చాలా సూక్ష్మమైనటువంటి వారు. పరమ సద్గురువు ఒక్కరే ఉన్నారు. మనం తెలుసుకున్నాం. శివ్ బాబా అయితే దాత ఉన్నారు. భగవంతుడైతే ఏమీ తీసుకోరు కదా, ఇచ్చేటువంటి దాత ఉన్నారు. ఈశ్వరార్థం దాన ధర్మాలు అందరూ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ జన్మలో దాని యొక్క ప్రాప్తి లభిస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడైతే బేహత్ తండ్రి మనకి విషయాలన్నీ చెప్తూ ఉన్నారు. నిష్కామమైనటువంటి సేవ ఒక బాబా తప్ప మరెవరూ చేయలేరు. బాబా ఇప్పుడు మనందరినీ మొత్తం విశ్వానికి, సుఖధామానికి యజమానిగా తయారు చేస్తున్నారు. బాబా విశ్వానికి యజమానిగా చేస్తూ ఉన్నారు. బాబా ఎవరు అంటే సుఖ సాగరుడు, శాంతి సాగరుడు, పవిత్రత సాగరుడు. పిల్లలందరికీ కూడా మంచిగా ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తూ ఉంటారు. ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వం బాబానే ఇస్తూ ఉన్నారు. స్వర్గ వారసత్వం ఇచ్చేవారు ఒక బాబానే ఉన్నారు. కావున బాబాను మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేయాలి. బాబా ఎవరు అంటే జ్ఞాన సాగరుడు అంటూ ఉంటారు కదా. సాగరంనంతా ఇంకులా చేసి అంటే సిరాలా చేసి రాసినా కూడా పరమాత్మ యొక్క మహిమ తరగదు అంటారు. మొత్తం అడవినంతా, చెట్లనన్నిటినీ ఒక కలంలా చేసి ఈ సముద్రాల యొక్క నీటినంతా ఒక సిరాలా చేసి రాసినా కూడా పరమాత్మ యొక్క మహిమ తరగదు అంటారు. మరి మీరు కూడా జ్ఞానంలో వచ్చినప్పటి నుండి రాస్తూ వెళ్ళండి. ఎన్ని పుస్తకాలు నిండిపోతూ ఉంటాయి, వాటి యొక్క అంతే తెలుసుకోలేరు. బాబా యొక్క పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. బాబా అయితే రచయిత ఉన్నారు. రచయిత నుండి మనం రచన ఉన్నాం. బుద్ధి అంటూ ఉంది కదా. ఈ విధంగా ఆత్మ జన్మ మరణ చక్రంలో వెళ్తూ ఉంటుంది. మనమే మొదట చక్రంలో వచ్చాము. ఈ చక్రాన్ని మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. ఏ విధంగా పాటలో కూడా విన్నారు కదా, మా యొక్క తీర్థస్థానం అతీతమైంది అని. జన్మ జన్మాంతరాలు ఇలా ఎన్నో తీర్థయాత్రలలో వెళ్తూ వచ్చాము. ఇది ఈ ఒక్క జన్మలో చేయగలిగేటువంటి యాత్ర ఉంది. ఈ ఆత్మిక యాత్రలో ఎలాంటి కష్టము లేదు. జ్ఞానం ఇచ్చేటువంటి సద్గురు, సద్గతిని చూపించేవారైతే ఒక్కరే ఉన్నారు. ప్రపంచంలో మరెవ్వరు కూడా సద్గతిని ఇవ్వలేరు. సుప్రీం జ్ఞాన సాగరుడు, సర్వుల యొక్క సద్గతి దాత అని కూడా ఒక్క శివ్ బాబాకే అంటాము. బాబా మనందరికీ సద్గతిని ఇస్తున్నారు. ఇంకా ఏం కావాలి? ఈ తత్వాలు కూడా సతో ప్రధానంగా తయారైపోతాయి. ఈ సమయంలో అయితే అన్నీ తమో ప్రధానమైపోయాయి. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగానే ఉన్నారు. ఎన్ని రకాలుగా భూకంపాలు ఎన్ని సంభవిస్తూ ఉంటాయి. సత్యుగంలో అయితే దుఃఖం ఇచ్చేటువంటి పదార్థము, వస్తువే ఏది ఉండదు అంటున్నారు. బాబా ఎవరు అంటే దుఃఖహర్త, సుఖకర్త ఉన్నారు. మనం బాబా యొక్క సంతానం ఉన్నాం. మరి ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. బాబా అయితే మనందరికీ సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. బాబా అందరికీ సుఖమే ఇస్తారు. అరకల్పం మనం సుఖాన్ని పొందాము, ఆ తర్వాత దుఃఖం మొదలైంది. బాబాతో 21 జన్మల వారసత్వాన్ని పొందుతాం.
మనమందరం కూడా విద్యార్థులం ఉన్నాము. ఒక్క బాబాతోటే మనం మన యొక్క మనస్సు పెట్టుకోవాలి. బాబా మనందరికీ కూడా జ్ఞానం అనే సంజీవని బూటి ఇస్తూ ఉన్నారు. మనందరినీ కూడా మేలు కొలుపుతూ ఉన్నారు. 21 జన్మల కోసం బాబా మాయను మూర్ఛితంగా చేసేస్తారు. మరియు మనం మూర్ఛితులుగా అయ్యే ఆస్కారమే ఉండదు. అలాంటి సంజీవని బూటి ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. అదే మన్మనాభవ ఉంది. సర్వుల యొక్క సద్గతి దాత, నిరాకారుడు, నిరహంకారి ఉన్నారు. మరి ఎవరి శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారో వారు సాధారణమైనటువంటి వారు. బాబా డియర్ చిల్డ్రన్, ఐఎమ్ యువర్ ఒబీడియంట్ ఫాదర్ అని అంటూ ఉన్నారు. నా యొక్క ప్రియాతి ప్రియమైన పిల్లల్లారా, నేను మీ యొక్క చాలా ప్రియమైనటువంటి తండ్రిని అంటున్నారు. పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఇలా రాస్తూ ఉంటారు కదా, ఒబీడియంట్ అని. ఈ రోజుల్లో అయితే అలా రాయడం కూడా లేదు. ఎందుకంటే ఆ వినయ విధేయతలు ఎక్కడా కనిపించడం లేదు. మరి తనను తాను నేను శ్రీ అని అయితే రాయలేరు కదా. ఈ రోజుల్లో శ్రీ అని కూడా రాసుకుంటూ ఉంటారు. బాబా అంటున్నారు, శివబాబానే శ్రీ శివబాబా అని రాసుకోవడం లేదు, అలా చెప్పడం లేదు. ఇక్కడ దేహదారులేమో ఆ విధంగా చెప్తూ ఉంటారు. బాబా అయితే నిరాకారి, నిరహంకారి. ఇప్పుడు మనం వారి సన్ముఖంగా ఉన్నాము. బాబా మన యొక్క తండ్రి, టీచర్, సద్గురు ఉన్నారు. భక్తి మార్గంలో అయితే అనేక గురువులు ఉన్నారు. గురువులకు గురువు శివబాబా ఉన్నారు. బాబాకు మరొక గురువు అంటే ఎవరూ లేరు. సత్ బాబా, సత్ టీచర్, సద్గురు ఉన్నారు. ఆత్మలోనే ఈ సంస్కారాలన్నీ ఉంటూ ఉంటాయి. బాబా కూడా ఆత్మ ఉన్నారు కదా. బాబా యొక్క గుణాలు వేరు, మన యొక్క గుణాలు వేరు. ఈ సమయంలో ఏవైతే బాబాలో గుణాలు ఉన్నాయో అవి మనలో నింపుకోవాలి. సత్యుగంలో అయితే అన్ని దైవీ గుణాలే ఉంటాయి. బాబా జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు. శ్రీకృష్ణుడి యొక్క మహిమ వేరుగా ఉంది. శివ్ బాబా 16 కళలు సంపూర్ణంగా అయితే అవ్వలేరు కదా. ఎందుకంటే బాబా ఉన్నది సదా ప్యూర్, సదా పవిత్రమైనటువంటి వారు. బాబా ఈ విధంగా అంటూ ఉన్నారు. మరి ఇలాంటి టైటిల్స్ అయితే మీరు నాకు ఇవ్వలేరు కదా పిల్లలు. ఎందుకంటే నేనేమి పూజారిగా అవ్వను, తర్వాత పూజలుగా అయ్యే పని ఉండదు, వికారిగా అవ్వడము ఉండదు, మళ్ళీ నిర్వికారిగా అయ్యే పని ఉండదు. కాబట్టి ఈ మహిమ దేవతలకి మనకు వర్తిస్తుంది. ఈ జ్ఞానం కల్పం క్రితం కూడా మీరు విన్నారు, ఇప్పుడు కూడా వచ్చారు. బాబా వినిపిస్తూ ఉన్నారు. ఒక్క బాబాను జ్ఞాపకం చేయాలి, లేదంటే చివరికి చాలా ఏడవలసి వస్తుంది. ఒకవైపు జయ జయనాదాలు మ్రోగుతూ ఉంటాయి, విజయడంకం మ్రోగుతుంది. మరొక వైపు ఈ విధంగా పశ్చాత్తాపంతో ఏడ్చేవారు ఉండే ఉంటారు. ఇలా అన్నిటి రహస్యాలు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం యాత్రలో ఉన్నాం. మరి ఈ యాత్ర బాబా అంటున్నారు ఎంత గొప్ప యాత్ర అంటే మళ్ళీ ఈ మృత్యులోకంకి రావాల్సిన అవసరమే ఉండదు. ఏ విధంగా భక్తి మార్గంలో నది, సముద్ర స్నానాలకు వెళ్తూ ఉంటారు. భక్తి యొక్క విస్తారం చూడండి ఎంతగా ఉందో. ఈ వృక్షం కూడా ఎంతగా పెరిగిందో తెలుసుకోండి అంటున్నారు. మరి విత్తనం కూడా చాలా చిన్నగా ఉంటుంది, అందులోనే మొత్తం సారమంతా ఇమిడి ఉంటుంది కదా. జ్ఞానం యొక్క ఒక బాబా అంటున్నారు ఒక్కసారి మునక వేశారు అంటే సద్గతి అవుతుంది. భక్తిలో అయితే అరకల్పం పడుతూ ఉంటుంది. నెమ్మదిగా మెట్లు దిగుతూ వచ్చారు. ఇప్పుడు బాబా అరకల్పం కాదు కదా ఎక్కడానికి, కొంత సమయమే సంగమ యుగంలో. బాబా అంటున్నారు ఇలా సంగమ యుగంలో ఒక రకంగా మనకు లిఫ్ట్ లభిస్తుంది. అన్ని యుగాలలో మెట్లు దిగుతూ వచ్చాం, ఇప్పుడు లిఫ్ట్ అన్నట్టు. అబ్ జ్ఞాన్ భక్తి కా ఫరక్ దేకా. కాబట్టి బాబా అంటున్నారు మరి మీకు అర్థమయ్యిందా జ్ఞానానికి మరియు భక్తికి ఉన్నటువంటి డిఫరెన్స్. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అంటారు. సన్యాసులదైతే హద్దు వైరాగ్యము. బాబా అర్థం చేయించారు. వైరాగ్యం 2 రకాలుగా ఉంటుంది, హద్దు, బేహద్. హద్దు యొక్క వైరాగ్యంలో సద్గతి అనేది ఉండదు. బేహద్ వైరాగ్యంలోనే సద్గతి లభిస్తుంది. ఇప్పుడు మనం సద్గతి కోసం బాబా నుండి శ్రీమతాన్ని పొందుతూ ఉన్నాం. శ్రేష్టాతి శ్రేష్టంగా తయారవ్వడానికి శ్రేష్టమైన ప్రపంచ స్థాపన జరుగుతూ ఉంది శ్రీమతం అనుసారంగా. ఇదైతే మొత్తం భ్రష్టమైనటువంటి ప్రపంచం.
రావణుడి యొక్క మతంపై తయారైంది. బాబా మనల్ని శ్రేష్టంగా తయారు చేస్తున్నారు. ఈ విషయాలన్నింటి గురించి తెలుసుకోవాలి. ప్రపంచంలో మరెవ్వరికీ కూడా తెలియదు. మరి కొందరు అంటూ ఉంటారు, మనం వినాశనం గురించి చెప్తూ ఉంటే వీళ్ళు ఎప్పుడు వినాశనం గురించి మాట్లాడతారు అని. కానీ బాబా అంటున్నారు, తప్పకుండా అయ్యేదే ఉంది, ఇందులో కూడా కళ్యాణమే ఉంది కదా, వినాశనం కూడా కళ్యాణకారి ఉంది. మహాభారీ యుద్ధం అయితే జరిగేదే ఉంది. బ్రహ్మ కుమారీలు వినాశనం చేస్తారు అని కాదు కదా. ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం తథ్యం. ఈ పాత ప్రపంచం పోతేనే కదా కొత్త ప్రపంచం వచ్చేది. కల్పకల్పం వినాశనం అవ్వాల్సిందే. బాబా భారతదేశం ద్వారా స్వర్గద్వారాలు తెరుస్తూ ఉన్నారు. కానీ అందరికీ ఎలా అర్థమవుతుంది? ఇంకా ముందు వెళ్ళినట్లయితే అందరూ గ్రహిస్తారు. పాత ప్రపంచం మొత్తం ఇందులో స్వాహా అయ్యేదే ఉంది. ఇది చాలా వండర్ఫుల్ జ్ఞానం ఉంది. ఇది ఒక వండర్ఫుల్ యజ్ఞం ఉంది. ఇందులో అంత ఆహుతి అవ్వాల్సిందే. మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము, వేరే వారికి ఎవరికీ తెలియదు. పాండవుల యొక్క విజయగాథ కూడా ప్రసిద్ధంగా ఉంది. అంతా సమాప్తం అయ్యేదే ఉంది. మీరు పాండవులు మిగులుతారు, కొత్త ప్రపంచంలో మళ్ళీ రాజ్యం చేస్తారు. ఈ జ్ఞానం చాలా వండర్ఫుల్ ఉంది. అందరి యొక్క దుఃఖహర్త సుఖకర్త సద్గతిని ఇచ్చేవారు ఒక్క బాబానే ఉన్నారు. ఎంత మధురమైనటువంటి, ఎంత ప్రియమైనటువంటి తండ్రి ఉన్నారు. ఇప్పుడు మనం బాబా పైన బలిహారం అవుతూ ఉన్నాం. ఒక బాబా తప్ప మరెవరూ లేరు. గృహస్థ వ్యవహారంలో భలే ఉండండి. 7 రోజుల కోర్సు వినండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మన్మనాభవ్ యొక్క స్మృతిలో ఉండండి. బాబాను జ్ఞాపకం చేయాలి మరియు బాబా నుండి వారసత్వాన్ని పొందాలి. స్మృతి యాత్రలో ఉండాలి. దీంతోటే మీ యొక్క జీవిత నౌక తీరానికి వెళ్తుంది. మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాము, పవిత్రంగా తప్పనిసరిగా తయారవ్వాలి. అశుద్ధమైనటువంటి ఆహార పానీయాలు వదిలిపెట్టాలి. బాబా అంటున్నారు, మురళి అయితే ఎక్కడున్నా లభిస్తుంది. ఈ రోజుల్లో అయితే మనకు ఆన్లైన్లో మురళి మన యొక్క వెబ్సైట్స్లో ఉంటుంది, యూట్యూబ్లో లభిస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ ఛానల్లో లభిస్తుంది. ఇలా మురళి అయితే లభిస్తుంది కదా. ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తూ ఉన్నారో ఇదంతా ఒకరోజు తొలగిపోయేదే ఉంది, భస్మం అయ్యేదే ఉంది. ప్రళయం అంటూ జరగదు. ఈ ప్రపంచం అయితే ఇదే ఒక్కటి, ఇదే కొత్తదిగా, ఇదే పాతదిగా అవుతుంది. మరి ఇప్పుడైతే పాత ప్రపంచం ఇంకా కొంత సమయం మాత్రమే ఉంటుంది. కల్పం యొక్క ఆయుష్ను లక్షల సంవత్సరాలు అంటూ ఉంటారు. కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు ఉంటుంది అంటారు. వాస్తవంగా ఇది 5,000 సంవత్సరాల యొక్క చక్రం ఉంది. మన బుద్ధిలో అయితే మొత్తం జ్ఞానం ఉంది కదా. మనుషులైతే అందరూ పత్తర బుద్ధిగా అయిపోయారు. మరి డ్రామా యొక్క క్రియేటర్ డైరెక్టర్ గురించి తెలుసుకోకపోవడం వలన చాలా దుఃఖీగా అయిపోయారు. మొత్తం వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీ ఇప్పుడు రిపీట్ అవుతూ ఉంది. ఇదంతా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎవరైతే మంచి రీతిగా తెలుసుకుంటారో, బుద్ధిలో ధారణ చేస్తారో, వారు ఇతరుల చేత కూడా చేయిస్తారు. ఉన్నతమైనటువంటి పదవిని పొందుతారు. బాబా అంటున్నారు, ఏ జ్ఞానమైతే నాలో ఉందో అదే నేను మీ అందరికీ ఇస్తూ ఉన్నాను. డ్రామా ప్లాన్ అనుసారంగా ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. డ్రామాలో బాబా యొక్క పాత్ర కూడా ఉంది కదా. భక్తి మార్గంలో కూడా పాత్రను అభినయించారు. ఇప్పుడు మనం రచయిత రచన యొక్క ఆది మధ్య అంత జ్ఞానం గురించి తెలుసుకున్నాం. బాబా కూడా డ్రామా యొక్క బంధనంలో బంధింపబడి ఉన్నారు. బాబా వస్తారు ఒక్కసారి మాత్రమే మన యొక్క పరిచయాన్ని తెలియచేయడానికి, మొత్తం ఆది మధ్య అంత జ్ఞానాన్ని వినిపించడం కోసం. అచ్చా मीठे मीठे सिकीलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा वाह बाबा वाह బాబా హీ మేరా సంసార్ హై. ధారణ కోసం ఫస్ట్ పాయింట్ ఉంది, బాప్ సమాన్ ఒబీడియంట్ బన్నా హై, కభీ భీ కిసీ బాత్ మే అప్నా అహంకార్ నహీ దిఖానా హై. బాబా సమానంగా ఒబీడియంట్గా తయారవ్వాలి. ఏ విషయంలోనూ తన అహంకారాన్ని ప్రదర్శించకూడదు.
నిరాకారి మరియు నిరహంకారిగా అయి ఉండాలి. सेकंड पॉइंट, बाप टीचर और सद्गुरु के कॉन्ट्रास्ट को समझ निश्चय बुद्धि बन श्रीमत पर चलना है. తండ్రి టీచర్ మరియు సద్గురువు యొక్క కాంట్రాస్ట్ని అర్థం చేసుకోవాలి. నిశ్చయ బుద్ధిగా శ్రీమతంపై నడవాలి. రూహానీ యాత్ర పర్ రహనా హై, ఆత్మిక యాత్రలో ఉండాలి. వరదానం ఉంది. व्यक्त में रहते अव्यक्त फरिश्ते रूप का साक्षात्कार कराने वाले सफ़ेद वस्त्रधारी और सफ़ेद लाइटधारी भव. వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిష్తా రూపం యొక్క సాక్షాత్కారం చేయించుకునేవారు శ్వేత వస్త్రధారిగా మరియు శ్వేత ప్రకాశధారిగా కండి. ఏ విధంగా ఇప్పుడు నలువైపులా శబ్దం వ్యాపిస్తూ ఉంది, ఈ శ్వేత వస్త్రధారులు ఎవరు అని, వీరు ఎక్కడి నుండి వచ్చారు అని. అలాగే నలువైపులా ఫరిష్తా రూపం యొక్క సాక్షాత్కారం చేయించాలి. అప్పుడే అంటారు డబల్ సేవ యొక్క రూపము అని. ఏ విధంగా మేఘాలు నలువైపులా వ్యాపిస్తూ ఉంటాయి, అలాగే నలువైపులా ఫరిష్తా రూపం ప్రత్యక్షం కావాలి. ఎక్కడ చూస్తే అక్కడ ప్రత్యక్షత ఫరిస్తాలదే కనిపించాలి. కానీ ఇది ఎప్పుడు సాధ్యము అంటే మనం ఈ దేహానికి అతీతంగా అంతఃవాహక శరీరం ద్వారా చక్కర కొట్టేటువంటి అభ్యాసిగా అయినప్పుడు, మన యొక్క మనస్సు పవర్ఫుల్గా ఉన్నప్పుడు. ఇంకా ఇదే ఇప్పుడు చివరి సేవ మిగిలి ఉంది. స్లోగన్ ఉంది. सर्व गुणों व सर्व शक्तियों के अधिकारी बनने के लिए ఆజ్ఞాకారి బను. సర్వ గుణాలు లేదా సర్వ శక్తుల యొక్క అధికారిగా తయారవ్వడం కోసం ఆజ్ఞాకారిగా కండి. సర్వ గుణాలు లేదా సర్వ శక్తుల యొక్క అధికారిగా అవ్వాలి అంటే ఇప్పుడు మొట్టమొదటగా బాబా యొక్క శ్రీమతం పట్ల ఆజ్ఞాకారిగా తయారవ్వాలి. ఈరోజటి స్వమానము, నేను శ్వేత ప్రకాశధారి ఆత్మను. శ్వేత ప్రకాశధారి ఆత్మను. ఈరోజు సోమవారం కాబట్టి విశేషంగా బాబా మనకు సోమవారం రోజు మౌనంగా ఉండండి అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు వీలైనంత తక్కువగా మాట్లాడుతూ, అవసరం మేరకే మాట్లాడుతూ, ఈరోజు బాబా ఏదైతే వరదానంలో మన నుండి సేవను ఆశిస్తున్నారో అది చేసే ప్రయత్నం చేద్దాం. నేను ప్రకాశధారి ఆత్మను. ఓం శాంతి.